లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్ స్వాగతం అండి. ఇప్పుడు మీకు నేను మటన్ ములక్కాడ కర్రీ చూపిస్తున్నాను. ముందుగా పై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఉంచుకున్నాము. కొంచెం ఇందులోకి పసుపు, మటన్ మ్యాగ్నేషన్లో కొంచెం వేసానండి. పసుపు, మెంతిపొడి, వేసుకొని ఇదిగోనండి ములక్కాడ ముక్కలు, ఉల్లిపాయ, ఇదిగోనండి మటన్ మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్నాను. ఇందులో మన ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీరా పొడి, మిరియాల పొడి, అన్నీ కూడా మసాలా పొడి, కొబ్బరి గసగసాల పొడి, ఇవన్నీ వేసి చక్కగా మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్నాం మటన్ అన్నమాట. ఇప్పుడు ఇది వేగిపోయింది. ఇందులోకి మనం ఉల్లిపాయలు వేసుకుందాం. సన్నగా తరిగిన ఉల్లిపాయ అనేది ఇందులోకి మనం కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకి తొందరగా మగ్గిపోద్దండి. అందులో మెంతిపొడి, పసుపు వేసాం కదా, ఈ మెంతిపొడి, పసుపు కూడా చక్కగా మెత్తగా మగ్గిపోద్ది అనమాట ఉల్లిపాయ. ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఎప్పటికప్పుడు దంచి వేసుకుంటేనే కూరకి టేస్ట్ ఉంటుందండి. సూపర్ అరోమా, సూపర్ టేస్ట్. మనకి కర్రీస్ టేస్ట్ పెరగాలంటే కనుక ఎప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి దంచి వేసుకుంటేనే టేస్ట్ వస్తుందండి కర్రీ. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత మనం మటన్ మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మటన్ వేసేసుకుందాం. అసలు ఏమి ఎండలండి బాబు, ఎండ అసలు వేసవకాలం ఎండల్లాగా ఉన్నాయండి బాబు. చెమటలు చికాకుగా ఉంటుంది. అసలు ఫోన్ అయితే వేడెక్కిపోతుందండి ఊరికినే. అందుకనే ఫోన్ని అంత లాంగ్లో పెట్టి చేయాల్సి వస్తుంది. పొయ్యి దగ్గర ఊరికినే వేడెక్కి ఆగిపోతుందండి ఫోను. ఇది వేగిపోయింది అల్లం వెల్లుల్లి కూడా. ఇప్పుడు మనం ఈ మటన్ వేసేస్తున్నాం. ఇలా పొడులు వేసినా కూడా కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. పొడులన్నీ కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్నవే, అన్నీ పచ్చివే చేస్తాను అనమాట. పచ్చివి చేస్తాను కనుకే మన అమ్మ వాళ్ళు చక్కగా పాతకాలంలో నూరి చేసిన ఆ టేస్టే వస్తుంది కర్రీ. అవి మళ్ళీ మనం వేయించి చేసామనుకోండి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, కొబ్బరి, ఇవన్నీ టేస్ట్ మారిపోద్ది. వేయించిన పొడి ఆ టేస్ట్ వేరే ఉంటుందండి, టేస్ట్ మారిపోద్ది. కనుక అన్నీ నేను పచ్చివే చక్కగా ఎండబెట్టి, ఆ ఎండ వేడున్నప్పుడే చక్కగా అన్నీ మిక్సీలో వేసేసుకుంటాను. పొడులన్నీ కూడా ఒక్క మెంతి పొడి మాత్రం వేయించుతానండి, మెంతులు. మిగతావన్నీ కూడా నేను చక్కగా పచ్చివే చేస్తాను.
ఇలా చేసినా కూడా కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మటన్ వేగింది కదా, మూత పెట్టుకున్నాం అనుకోండి 2 నిమిషాలు. ఆ మటన్లో ఉన్న వాటరు బయటికి వచ్చి కొంచెం మటరు మెత్తగా ఉడుకుద్ది అనమాట. ఉడికిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోనండి, మటన్లోంచి చక్కగా మనకి వాటర్ బయటకు వచ్చింది. బయటకు వచ్చేసింది చక్కగా. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకున్నాం అనుకోండి, మటన్లో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చి చక్కగా మనకి మటను మెత్తగా పిండిలాగా ఉంటుందన్నమాట ఉడికిన తర్వాత. స్టీల్ది కదండి, జరిగిపోతుంది. చక్కగా వేగిపోయింది మటను. ఇప్పుడు మనం ములక్కాడ వేసేసుకుందాము. సూపర్ అరోమా అండి కర్రీ. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ములక్కాడ మటన్ సూపర్ టేస్టీ కర్రీ. ఇవిగోనండి, నేను ములక్కాళ్ళు వేసాను. ములక్కాళ్ళు వేసిన తర్వాత మటన్లో కొంచెం వేయించి వాటర్ పోసుకోవాలి. ఇది వీడియో ఆగిపోయిందండి, ములక్కాళ్ళు వేసింది పడలేదు, అందుకే మళ్ళీ చూపిస్తున్నా మీకు. అది ఇందాక ఎర్రగా వేయించాను కదా, వేయించిన తర్వాత ములక్కాళ్ళు వేసి ఒక 2 నిమిషాలు ములక్కాళ్ళు కూడా వేగిన తర్వాత వాటర్ పోసాను అనమాట. ఇప్పుడు ఈ వాటర్ పోసిన తర్వాత మూత పెట్టుకొని మనం చక్కగా ఉడుకు పట్టింది కదా, కొంచెం సిమ్లో పెట్టుకొని మనం చక్కగా ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను. అవునండి, మన కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. అడిగారండి, ములక్కాయ మటన్ కర్రీ రెడీ. ఈ మాత్రం గ్రేవీ ఉండేలాగా మనము కట్టేసుకోవాలి. చల్లారితే కొంచెం చిక్కబడిపోద్ది, 2 నిమిషాలు ఆగితే చిక్కబడిపోద్ది. ఈ టైంలో మనం కట్టేసుకోవాలి పొయ్యి. ఇదిగోనండి, సూపర్ కదా కర్రీ. స్టవ్ ఆపేసాను. ఇదిగోనండి, ములక్కాయ మటన్ కర్రీ సూపర్ టేస్టీ కర్రీ, అదిరిపోయే కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి ములక్కాయ మటన్. నచ్చితే చక్కగా మీరు కూడా ఇలానే చేసుకోండి. థ్యాంక్ యూ.